से खरीद रहे हैं। केसर घेवर रहने दो, मलाई घेवर रहने दो, तिल्ली की पपड़ी है, जजक है, तिल्ली के लड्डू है, दून के लड्डू है, स्पेशल बनाते हैं। चाट में भी बहुत से अच्छे आइटम बनाते हैं। कैटरिंग में बहुत अच्छा काम करते हैं। एक नंबर काम है। आज से नहीं, कम से कम मैं तो मेरी उम्र 48 ईयर्स है और मैं कम से कम आज से 40 साल से इनको देख रहा हूँ। एक नंबर काम है और हर चीज़ प्योर घी में बनती है। यहाँ पर कस्टमर सेटिस्फैक्शन इज आवर मोटो, यही काम से उन लोग करते हैं अपना। इसके लिए मुकेश भाई, राजू भाई को बहुत बहुत धन्यवाद, जो हरदम बहुत अच्छा मटेरियल हमारे लोगों को देते हैं। उसके लिए हम राजू भाई और मुकेश भाई को बहुत बहुत धन्यवाद। संक्रांति आती है जब स्पेशल घेवर बनाते हैं, मलाई घेवर, स्पेशल केसर घेवर और बनाते हैं। फिनी बनाते हैं, केसर फिनी, मलाई फिनी, तिल्ली के लड्डू, तिल्ली पपड़ी, जजक, रून के लड्डू, मुरमुरे के लड्डू सब बनाते हैं। एक नंबर और बेस्ट क्वालिटी के आइटम बनाते हैं इन लोग। थैंक यू मुकेश भाई, थैंक यू राजू भाई। అందరికీ నమస్కారం. నా పేరు రాజు గౌడ్. ఇక్కడ రైల్వే గేట్ గణేష్ గుడి దగ్గర లలితామల్ బ్యాక్ సైడ్ నామదేవాడ. మనం ఇక్కడ ఘేవరు స్పెషల్ రాజస్థానీ ఐటమ్ చేస్తున్నాం ప్రిపరేషన్. ఈ ఘేవర్ వచ్చేసి ఎక్సలెంట్ ఉంటుంది. మనకు మైదా పిండి, పాలు, నెయ్యితోని ఇది ప్రిపరేషన్ చేస్తాం. మనం ఒక అర్ధగంట పిండిని మ్యాచ్ చేస్తే స్మూత్గా పాల్లాగా ప్రిపేర్ అయిపోయి బేస్ ప్రిపేర్ అవుతుంది. ఆ ప్రిపేర్ని మనం చుక్కలు వేస్తే గేవర్ ఒక 35-40 మినిట్స్లో ఒక కేజీ గేవర్ ప్రిపరేషన్ జరుగుతుంది. ఈ గేవర్ అంటే ఇది చాలా సూపర్ ఐటమ్ ఉంటుంది. ఇది మన పరంపర, ఇది మా రాజస్థానీస్లో ఇది కల్చర్. ఇది బ్లెస్సింగ్ ఇస్తారు. ఇప్పుడు సంక్రాంతికి ఒక 21 పీసెస్ మేము మా చుట్టాలకి ఇవ్వడం, మామయ్య వాళ్ళకు, అత్తమ్మ వాళ్ళ ఇంటికి, వాళ్ళు మా ఇళ్ళకు ఇస్తారు. ఒక అట్లా 11 పీసెస్, 5 పీసెస్, 21 అట్లాంటి 51 దాకా కూడా ఇస్తుంటే ఇంతకుముందు. ఇప్పుడు జర తక్కువ అయిపోయింది. అయితే ఈ గేవర్ అనేసి రబడీ గేవర్ 3-4 టైప్స్లో ఉంటుంది. దీంట్లో షుగర్ది, వితౌట్ షుగరు, రబడీ గేవరు, అట్లాంటి ఒక 3-4 టైప్స్ గేవర్ ఉంటుంది. గేవర్ ప్రకారంగా పక్కకు మేము నువ్వుల ఐటమ్స్ కూడా ఎక్కువ వాడతాం. ఇప్పుడు
నువ్వుల చక్కి ఉంటుంది, నువ్వులది గజక్ ఉంటుంది, నువ్వులు పాపడి ఉంటుంది, దాంట్లో షుగర్ది, బెల్లంది, సో మెనీ టూ టైప్స్ ఆఫ్ టైప్ ఉంటుంది. ఘేవర్ మనకు ప్యూర్ గీలో వచ్చేసి 600 రూపీస్ ఉన్నాయి. దాంట్లో వితౌట్ షుగర్ తీసుకుంటే 500 రూపీస్ కేజీ, ప్లస్ డాల్డా తీసుకుంటే 400 రూపీస్ కేజీ. और डालडाలో షుగర్ది 400, వితౌట్ షుగర్ది 300, వితౌట్ షుగర్ 400 రూపీస్ కేజీ ఉంది. గిరాక్ చాలా బెటర్ ఉంది. గిరాక్ ప్రతి సంవత్సరం నుంచి కంటిన్యూ గిరాక్ వస్తారు. ఒక్కొక్క గిరాక్ 25 ఇయర్స్ నుంచి కంటిన్యూ ఉన్నాయి మా దగ్గర. మేము 45 ఇయర్స్ నుంచి మా నాన్న చేస్తుంటే బిజినెస్ ఇది, వ్యాపారం ఇది. చుట్టుపక్కల ఊర్లు మొత్తం బోధను, కామారెడ్డి, ఆర్మూరు, బోధను, కామారెడ్డి, బైన్సా, ధర్మాబాద్ అన్నీ పక్క చుట్టూ ఊళ్ళు వచ్చి తీసుకోబోతారు. బైన్సాలో అయితే మాది హోల్సేల్ పోతుంది. బైన్సాలో ఫుల్ ఉన్నది అక్కడ. మిగతా ఈ రాజస్థానీస్ ఎక్కువ ఇది లైక్ చేస్తారు. ఇప్పుడు లోకల్ కూడా మన వాళ్ళు కూడా చాలా లైక్ చేస్తున్నారు ఇవి ఐటమ్స్ని. వాళ్ళకి స్పెషల్ ఫుడ్ ఇది, స్పెషల్ ఐటమ్ ఇది, హెల్తీ ఫుడ్ ఇది, ప్యూర్ నెయ్యి ఉంటుంది. చలికాలంలో ఇట్లా తింటే బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి దీంట్లో. ఇవి ఎక్కడైనా దొరకకుండా ఇక్కడ మన దగ్గర ఓన్లీ మన దగ్గరనే ఇది ప్యూర్ నెయ్యి, ఇంత బెస్ట్ క్వాలిటీ దొరుకుతుంది మన దగ్గర. చాలా ఎక్సలెంట్ ఉంటుంది, తింటే మస్తు అనిపిస్తుంది. అన్ని స్వీట్స్ కాకుండా ఇది హెల్తీ స్వీట్ తినాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా. బెస్ట్ ఇది స్వీట్, హెల్తీ ఫుడ్ ఇది. ఎవరు తినాలా, ఒకసారి టేస్ట్ ఇస్తే ఇంకొకసారి తినాలని అనిపిస్తుంది. చాలా కస్టమర్స్ మాకు మధ్యలో కూడా వచ్చి అడుగుతారు, కానీ మేము ఇవ్వలేము. ఓన్లీ సంక్రాంతికి ఫెస్టివల్ ఉంటుంది ఇది, ఓన్లీ 15 డేసే ప్రిపరేషన్ జరుగుతుంది. హెల్తీ స్వీట్స్ ఇది. అన్ని స్వీట్స్ కాకుండా ఈ స్వీట్స్ అంటే బెస్ట్ స్వీట్ ఇది. అన్నీ ఆయిల్, ఫ్యాట్, వీటు అన్నీ ఇవి అవి ఉంటుంది. దీంట్లో ఏముండయి, అన్నీ ఎక్సలెంట్ ఉంటుంది. నెయ్యితోని, మైదా పిండితోని జబర్దస్త్ ఉంటుంది घेवर स्वीट। जय श्री राम। मैं इनके पास से कम 15-20 साल से आ रहा हूँ। नंबर 1 क्वालिटी रहता है, अच्छा रहता है। घेवर, पीनी, कैटरिंग का भी काम करते हैं लोग, अच्छा रहता है। पीनी भी प्योर रहती है, तिलपट्टी, गजक भी अच्छा मिलता है इनके पास, बहुत अच्छा क्वालिटी का।